మొదటగా వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. చెప్పిన వెంటనే టైంకి అందరు వచ్చారు. సో ఏదైనా చిన్న ఆలస్యం జరిగినా, ఏమైనా తప్పులు జరిగినా క్షమించండి. ఇది TFTDDA అసోసియేషన్ అనేది ఒక 35 సంవత్సరాల చరిత్ర గలది. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. బట్ ఒక ప్రెసిడెంట్గా అసోసియేషన్లో ఒక బాధ్యత తీసుకొని ముందుకు నడిపించాలి అని అంటే అది చిన్న మాట కాదు. ఎవరు తప్పు చేసినా సరే అది ప్రెసిడెంట్ మీదకే వస్తుంది. ప్రెసిడెంట్గా మీరు ఏం చేశారు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అనే మాట నాకు రాకుండా ఉండడం కోసమే నేను ఏం క్వశ్చన్ చేసినా, ఎవరిని ప్రశ్నించినా ఆ ప్రశ్న నాకు రాకూడదు అని చెప్పే నేను ప్రతి ఒక్కటి ఏ మిస్టేక్ జరిగినా కూడా నేను ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఆ వర్డ్ అనేది నచ్చట్లేదు, అంటే క్వశ్చనింగ్ అనేది నచ్చట్లేదు. గత బాడీలో ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా కొన్ని మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగింది. వాటిని క్వశ్చన్ చేసినప్పటి నుంచే మా అసోసియేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మేము పోటీ చేసినప్పుడు జోసెఫ్ మాస్టర్ అని చెప్పి మాకు ఆపోజిట్గా నిలబడ్డారు. ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కొంచెం మా మీద వ్యతిరేకత, మేము ఎంత మంచి పని చేసినా సరే ఏదో ఒకటి వేలెత్తి చూపాలి అనే వాయిస్లోనే ఉన్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అంతే తప్ప మేమందరం ఒకటే, మా కొరియోగ్రాఫర్స్ అయినా, డాన్సర్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసే ఉన్నాము. దయచేసి కొంచెం ఏమైనా పెట్టే ముందు థంబ్నెయిల్స్ మాత్రం కొంచెం చూసి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే అసోసియేషన్ మొత్తం ఏకపక్ష నిర్ణయంతో సుమలతగా తీసుకుంటున్నారని, డాన్సర్స్ అందరూ ఫైర్లో ఉన్నారని చెప్పి, ఫెడరేషన్కి అగెనిస్ట్గా ఎలక్షన్స్ జరిపిస్తున్నారని చెప్పి కొన్ని వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఏది చేసినా సరే అసోసియేషన్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ప్రాసెస్లోనే వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగలేదు. దయచేసి ఇది మెయిన్ హైలైట్ చేయండి ప్లీజ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఈ అసోసియేషన్లో ఎప్పుడు జరగవు కూడా. సో మేము వచ్చిన తర్వాత ఎక్స్ బాడీలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవన్నీ ఫైల్ చేసి పెట్టాము. అవి తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి మా అసోసియేషన్లో కొంతమంది ఇన్ఛార్జీలు, వాళ్ళు ప్రస్తుతం పోస్టులలో ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు. వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఒక అమౌంట్ రాస్తారు, యూనియన్లో ఒక అమౌంట్ ఇస్తారు. దీనివల్ల నష్టపోయేది డాన్సర్లు. సో డాన్సర్లకి రావాల్సిన పూర్తి మొత్తం డాన్సర్స్కి రావట్లేదు. మధ్యలో మా ఇన్ఛార్జీలు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది డాన్సర్స్ డబ్బుల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. ఇది నిజం. మేము దీన్ని బయటపెట్టినప్పటి నుంచే మా మీద వ్యతిరేకత వచ్చిందే తప్ప మేము ఎక్కడ కూడా అసోసియేషన్ని తప్పుదారిలో పట్టించడం కానీ, మేము అన్యాయంగా వ్యవహరించడం కానీ ఎటువంటిది జరగలేదు. సో అవి క్వశ్చన్ ఎప్పుడైతే మా జనరల్ సెక్రటరీ గారిని మేము, అంటే ఇప్పుడు ఉన్న జనరల్ సెక్రటరీ గారిని మేము పదవిలో నుండి సస్పెండ్ చేశాము. ఆయన కూడా రాజీనామా చేశారు. సో ఆయనను మేము ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, మీరు ఇలాగా డాన్సర్స్ డబ్బుల్ని కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని డాన్సర్స్కి కరెక్ట్గా ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేశామో, ఆ క్వశ్చన్ అవి ఆల్రెడీ విత్ ప్రూఫ్స్తో మేము ఆల్రెడీ ఒక జీబీ పెట్టుకున్నాము. జీబీలో సభ్యులందరికీ చూపించాము. వాళ్ళు కూడా అందరూ తప్పుల్ని చూసి లేదు వీళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పారు. సస్పెండ్ చేసేసాము. చేసిన తర్వాత వాళ్ళు రాజీనామాలు చేశారే తప్ప మేము చేసే పనులు నచ్చక కాదు. ఇది గమనించాలి. వాళ్ళు చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపామని, ఎలాగో మా తప్పులు దొరికిపోయాయి, సో మేము రిజైన్ చేసేయాలి అని చెప్పి సెక్రటరీ, క్యాషియర్ అండ్ కొంతమంది 8 మంది ఈసీ సభ్యులు ఏకదాటిగా రాజీనామాలు చేశారు. అది చేసింది కూడా ఫెడరేషన్ వారికి ఇచ్చారనమాట. ఫస్ట్ ఈ ఫెడరేషన్లో ఆల్రెడీ చేసేసారు రాజీనామాలు. మళ్ళీ చేసామని చెప్పి వాళ్ళు మా అసోసియేషన్ని కొంచెం కన్ఫ్యూజ్గా చేయడం జరిగింది. సో వాళ్ళ సంతకాలు ఇవన్నీ నిన్న జరిగిన ఆ గొడవకంతా ఇదే కారణం మెయిన్. సో 8 మంది ఈసీ మెంబర్స్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అండ్ క్యాషియర్, మొత్తం 10 మంది
ఈ ఇద్దరు అవినీతికి పాల్పడ్డారు, జనరల్ సెక్రటరీ, క్యాషియర్, అండ్ వీరి 8 మెంబర్స్ కూడా వీరికి మద్దతు తెలుపుతూ రాజీనామాలు చేసేసారు. ఎందుకు అని అంటే టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలి అని చెప్పి. సో వీరి తప్పులకి వీరి రాజీనామాలకి టోటల్ బాడీ ఎందుకు డిజాల్వ్ చేయాలి అనేది నా క్వశ్చన్. సో ఇక్కడ వీరందరూ రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల్ని మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. నుంచి లెటర్ పంపించారు, సామూహిక రాజీనామాలు చేశారు, ఒకసారి రండి అని జాయింట్ మీటింగ్ పెట్టారు. మాకు ఎవరైతే రాజీనామాలు చేశారో ఆ తర్వాత మాకు ఫెడరేషన్ వారు ఒక జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ జాయింట్ మీటింగ్లో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, చూసుకొని వెళ్ళిపోవాలి అని అన్నారు. సరే, తప్పులు అంటే చిన్న చిన్నవి అంటే ఓకే, మరి డాన్సెస్ డబ్బులు తింటున్నారు, మరి ఎలా కలిసి ఉండాలి అని అన్నాము. చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి, సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి, మీరు ఒక్కసారిగా వచ్చి మార్చాలి అంటే మార్చలేరు, కలిసిపోతూ పని చేస్తూ దాన్ని తొలగిస్తూ రండి అని అన్నారు. కానీ నాకు ఇచ్చిన పదవీ కాలం 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలో నేను ఇట్లా చూసుకుంటూ పోతుంటే అన్యాయంగా భలేది మా డాన్సర్సే. సో దాని మీద మేము కొన్ని ఎప్పటికైతే అప్పటికప్పుడు శిక్షించాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము మళ్ళీ జూన్ 14th రోజు మేము జనరల్ బాడీ పెట్టుకున్నాము. ఆ జనరల్ బాడీలో వారి వివరణ తీసుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు చేశారో, రాజీనామాలు చేశారో వారి వివరణ తీసుకోవడం జరిగింది. ఆ వివరణతో మా సభ్యులందరూ అసంతృప్తికి గురయ్యారు. తర్వాత లేదు, వీళ్ళ రాజీనామాల్ని మేము యాక్సెప్ట్ చేశాము, బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని మెజారిటీ సభ్యులు సర్వసభ్య సమావేశంలోనే అంటే జనరల్ బాడీలోనే తీర్మానించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా అన్యాయంగా వాళ్ళని తీసేసింది లేదు. జనరల్ బాడీ మీటింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ మేము అన్నీ మొత్తం రాసాము విత్ సిగ్నేచర్స్. ఆల్మోస్ట్ 135 ఎంతమందో 180 మెంబర్స్ వస్తే 135 మెంబర్స్ దీన్ని ఆమోదించారు. 136 మెంబర్స్. సో ఇవన్నీ 188 మెంబర్స్ వచ్చారు. ఎప్పుడు కూడా మా జనరల్ బాడీకి యూజువల్గా 150 to 200 మధ్యలోనే వస్తారు, ఏ జనరల్ బాడీకి అయినా సరే. సో 188 మెంబర్స్ వచ్చారు. దానిలో 136 మెంబర్స్ లేదు, వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి బై ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి అందరం నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారంగానే నిన్న పెట్టడం అన్నది జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ దాన్ని కూడా ఫెడరేషన్ వారు మేము ఒప్పుకోము అని అంటున్నారు. వారు అనేది ఒకటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 10 మందితో పాటు మీరు కూడా దిగిపోండి అని అంటున్నారు. మొత్తం కార్యవర్గానికి డిజాల్వ్ చేసేసి మొత్తం బాడీకి ఎలక్షన్స్ పెట్టండి అని అంటున్నారు. ఇక్కడ ఏ బైలాలో ఉంది అనేది మాకైతే తెలియలేదు. సో ఫెడరేషన్ బైలాలో కూడా అది ఎక్కడ లేదు, మా యూనియన్ బైలాలో కూడా ఎక్కడ లేదు. మొత్తం కార్యవర్గానికి అంటే నేను, ఇక్కడ జాయింట్ సెక్రటరీ గారు ఉన్నారు, ఈసీ మెంబర్ గారు ఉన్నారు, సో ఇట్లా ఇంకా ఉన్నారు, రాలేదు ఈరోజు. సో మేమందరం ఉండగా ఇంకా 7 మంది మేము రాజీనామా చేయలేదు, మేము ఏం తప్పులు చేయలేదు. అయినా కూడా మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలి అనే ఒక ఎజెండా పెట్టలేదు అన్న కోపంతో నిన్న ఫెడరేషన్ వారు వెళ్ళిపోవడం జరిగిందే తప్ప ఫెడరేషన్కి అగైనెస్ట్గా మేము బై ఎలక్షన్స్ జరిపిస్తున్నామన్నమాట అవాస్తవం. సో ఫెడరేషన్కి మేము అగైనెస్ట్గా వెళ్తున్నాము, వాళ్ళ బైలాస్ ప్రకారం మేము పాటించట్లేదు అని చెప్పి వారు మమ్మల్ని బైకాట్ చేశారు అని చెప్పి చాలా వచ్చాయి. సో అవన్నీ కరెక్ట్ కాదండి. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళకి మాత్రమే ఉప ఎన్నికలు జరగాల లేదా అనే ఒక దాని మీద మాత్రమే నిన్న ఓటింగ్ జరిగింది. సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది. మళ్ళీ వారు జేసీఎల్ గారిని కలవడం జరిగింది. ఈ 10 మంది మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అన్నారు. మళ్ళీ మేము 5th ఈ నెల మళ్ళీ జనరల్ బాడీ పెట్టుకోవడం జరిగింది. ఆ జనరల్ బాడీలో ఫెడరేషన్ వారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారిని, అబ్జర్వర్స్ని ఇద్దరిని పిలిపించాము. అక్కడ కూడా అసలు కరెక్ట్గా మాకు జడ్జిమెంట్ రాలేదు. అందుకనే మేము మళ్ళీ అక్కడ తీర్మానం ఏం తీసుకున్నామంటే 12th ఈ నెల అసలు వీళ్ళు రాజీనామాలు చేసిన వారికి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అని మరొకసారి జేసీఎల్ గారిని గౌరవించి మళ్ళీ సీక్రెట్ ఓటింగ్ ద్వారా పెట్టాలని అనుకున్నాము. చాలామంది డాన్సర్స్, కొంతమంది మాసెస్కి భయపడి మేము ఓపెన్గా చెప్పలేము అని అన్నందుకు మేము సీక్రెట్ ఓటింగ్ ద్వారా అసలు ఈ రాజీనామాలు చేసిన వారికి ఎన్నికలు జరగాలా వద్దా అనే ఒక ఆప్షన్ మీద సీక్రెట్ ఓటింగే జరిగింది తప్ప నిన్న జరిగింది ఎన్నికలు కాదు. దాన్ని టోటల్గా బయటికి ఎన్నికలు జరిగాయని చెప్పి తీసుకొస్తున్నారు. ఎన్నికలు కాదు, అసలు ఎన్నికలు కావాలా వద్దా అనే దాని మీద ఒక సీక్రెట్ ఓటింగ్ జరిగింది. అంతే.
ఎజెండా పాయింట్స్ రెండు పెట్టాము. అసలు బై ఎలక్షన్ అంటే ఈ రాజీనామాలు చేసిన వారికి బై ఎలక్షన్స్ కావాలా వద్దా, అంతే, ఆ రెండే ఆప్షన్స్. ఫెడరేషన్ వారు చెప్తున్నది ఏంటి, ఇది కాదు మొత్తం కార్యవర్గానికి కూడా ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే ఆప్షన్ పెట్టండి అని అంటున్నారు. అసలు ఆ ఆప్షన్ ఎందుకు పెట్టాలి అనేది మా క్వశ్చన్. మేము రాజీనామాలు చేయలేదు, మేము ఎందుకు దిగిపోవాలి? ఎక్కడ కూడా ఏ యూనియన్ బైలాలో కూడా ఒక కార్యవర్గం ఇంత పర్సెంట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా డిజాల్వ్ అవ్వాలి అన్నది అయితే ఎక్కడ లేదు. సో మాకు ఇంకా మా పదవీ కాలం ఉంది, మేము ఇంకా కొనసాగుతాం అనే వాయిస్తోనే మేము మాట్లాడాము. అందుకే మేము ఆ ఎజెండా పాయింట్ పెట్టము అని అన్నామే తప్ప ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం మాకు లేదు. మాకు ఫెడరేషన్ కావాలి, మేము ఎప్పుడు వారితో పని చేస్తూనే ఉంటాము. కానీ ఫెడరేషన్ లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది మా డాన్సర్స్కి అవగాహన లేక మాట్లాడడం జరిగింది. ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా జరపలేదు. మా యూనియన్స్ రూల్ ప్రకారం ఏమున్నాయో ఆ రూల్స్ని పాటిస్తూ లీగల్గానే మేము ప్రొసీడ్ అయ్యామని చెప్పి చెప్తున్నాను. సీక్రెట్ ఓటింగ్ ద్వారా కింద చాలామందిని రానికుండా ఆపేశారు. అయినా కూడా చాలామంది ధైర్యం చేసి 78 మెంబర్స్ దాకా ధైర్యం చేసి వచ్చారు. ఎప్పుడు కూడా జనరల్ బాడీకి 180-200 లోపలే వస్తారు. కానీ నిన్న మాత్రం రానివ్వకపోవడం వల్ల కొంచెం మీడియా కూడా వచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, చిన్న చిన్న గొడవలు జరిగాయి. దానివల్ల కొంతమందిని పైకి రానిలేదు. అయినా కూడా 78 మెంబర్స్ వచ్చి ఓటేశారు. అందులో 75 మెంబర్స్ మాకు ఉప ఎన్నికలు కావాలి అని చెప్పి ఓటేశారు. ఓన్లీ 3 మాత్రమే మాకు వద్దు అని ఓటేశారు. సో ఏదైతే ఫైనల్గా ఎక్కువ మెజారిటీ వస్తుందో దానికే వెళ్తాం కాబట్టి ఉప ఎన్నికలు కావాలి అనే దాని మీద మేము ఈ నెల 26వ తేదీ మేము ఉప ఎన్నికలు అంటే రాజీనామాలు చేసిన వాళ్ళకి బై ఎలక్షన్స్ కావాలి అనే దాని మీద మేము డిసైడ్ చేసుకున్నాం. సో ఇది యాజ్ పర్ యూనియన్ రూల్స్ ప్రకారమే వెళ్ళాం తప్ప ఎక్కడ కూడా ఫెడరేషన్ వారికి అగెనిస్ట్గా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ మాకు ఎప్పుడూ లేదు. గతంలో ఫెడరేషన్ వారు మా పెద్దలు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ వచ్చారో వాటిని మేము ఫాలో అయ్యాం తప్ప కొత్తగా మేము ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడా తీసుకోలేదు. ఏదైనా సరే సర్వసభ్య సమావేశంలో పెట్టి మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొనే మేము ముందుకెళ్ళాం తప్ప నా ఒక్కదాని డెసిషన్ ఎక్కడా లేదు. ఇది దయచేసి మీడియా కూడా కొంచెం గమనించుకోవాలి. ఏకపక్ష నిర్ణయం ఎక్కడ కూడా లేదు. ఏదైనా జనరల్ బాడీ ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం. మొత్తం టోటల్ 17 మెంబర్స్ సార్ ఉండేది బాడీ. టోటల్ మెంబర్స్ వచ్చి 500. దానిలో చాలామంది సీనియర్స్ ఊర్లలో ఉంటారు, ఒక 100 మంది. 17 మెంబర్స్. కోర్ కమిటీ కాదు సార్. ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలంటే మెజారిటీ ఉండాలి తప్ప మనకి ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా నేను ఒకవేళ రాజీనామా చేయకపోయినా మీద 16 మంది రాజీనామా చేసినా సరే నా పోస్ట్ నాకు ఉంటుంది కదా. ఎక్కడుంది, ఏ రూల్లో ఉంది? మా బయలలో లేదు, అది లేదు. ఏది లేదు. అది దేనికి? ఏదైనా ఒక జనరల్ బాడీలో ఆమోదం తీసుకోవడానికి కావాలి. అంటే ఇప్పుడు ఒక జనరల్ బాడీ పెడతాము, ఒక 200 మంది వచ్చారు, దానిలో 1/3 మెజారిటీ కావాలి. అంతేగాని బాడీ డిజాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగానే అనుకుందాం. ఇప్పుడు ఒక మీ టీం మేము గెలిచామనుకోండి, లేదు 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 ఎక్కడుంది సార్? లేబర్ యాక్ట్లో లేదు. ఎక్కడుంది? ఇప్పుడు నా పోస్ట్ నేను ఒక్కదాన్ని ఉన్నా సరే 16 మంది రాజీనామా చేసినా నా పదవి కాలం ఉంటుంది కదా. లేదు, అది నామినేట్ చేసుకుంటారు. ఎలక్షన్ సార్, అందరికీ ఎలక్షన్ సార్. లేదు లేదు లేదు, వాళ్ళు మీరన్న ఉద్దేశంతోనే చేశారు. వాళ్ళు 10 మంది ఎందుకు చేశారంటే మొత్తం బాడీని డిజాల్వ్ చేయాలి, మేముంటే ఇంకా మా తప్పులు బయటకు వస్తాయి అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు డిజాల్వ్ చేయాలనే వాళ్ళే వేశారు. కానీ మా సభ్యులు కూడా ఇప్పుడు చాలామందికి అవగాహన వస్తుంది సార్ ఎవరు ఏంటి అని అన్నది. ముందులో లాగా ఇప్పుడు తెలుసు, మీకు కూడా చాలా అప్డేట్ అయ్యింది. ముందులాగా ఇప్పుడు లేరు, తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ పెరుగుతుంది. దానివల్ల అందరికీ తెలుస్తుంది ఎవరు రాజీనామాలు చేశారో వాళ్ళ వరకే ఎన్నికలు ఉండాలి. కానీ మొత్తం కార్యవర్గానికి ఎందుకు ఉంటుంది సార్? మేము 7 మంది ఉన్నాం, మేము ఏం తప్పు చేశామని? పోలీస్ కంప్లైంట్ ఎందుకు సార్? మా యూనియన్ సమస్య మేము డిసైడ్ చేసుకున్నాం. పోలీస్ కంప్లైంట్ దేనికి? అసోసియేషన్ సభ్యులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకపోతే అప్పుడు చేసుకోవచ్చు. అది కూడా ఎలక్షన్స్ లోనే చేయాలి సార్, నామినేటెడ్ ఉండదు. అంటే మేము అలా ఏదైతే సర్వసభ్య సమావేశంలో డిసైడ్ చేస్తారో అదే తప్ప చేసుకోవచ్చు. మీరు అన్నది ఉంది.
చేసుకోవచ్చు చేసుకోవచ్చు. యాక్చువల్లీ 100% అదే సార్ అది 3వ పాయింట్ పెట్టినందుకు. ఒక్క నిమిషం, ఫెడరేషన్ వద్దు అని ఎందుకు అన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3వ పాయింట్ పెట్టమని